హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మటన్ బోన్ సూప్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. అలాగే ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఈ మటన్ బోన్స్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో కాస్త కారం, ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత సూప్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇది కుక్కర్లో చేస్తున్నామండి. కుక్కర్ పెట్టేసుకొని అందులో కాస్త బటర్ వేయండి. సూప్స్కి బటర్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఆయిల్స్ వేయకండి. ఫస్ట్ కొంచెం బటర్ వేసేసి అందులో కాస్త బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం సోంపు, అలాగే ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర వీటిని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నామండి. నేను ఇవి 100 రూపీస్ బోన్స్ తీసుకున్నాను. 100 రూపీస్ బోన్స్కి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. అయితే ఇది మనకి కుక్కర్ పెడతాం కాబట్టి లైట్గా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ. మనకి సూప్స్ అనేవి మిరియాల ఘాటుతోనే బాగుంటాయి కాబట్టి ఎక్కువ కారం అలాగే పచ్చిమిరపకాయని యూస్ చేయకండి. ఇలా లైట్గా వేసుకుంటే చాలు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, దీన్ని కూడా కొంచెం లైట్గా క్రష్ చేసుకొని వేసేయండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు. ఆల్రెడీ మనం బోన్స్కి కాస్త కారం అండ్ ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న బోన్స్ని కూడా వేసేద్దామండి. ఈ బోన్స్ అనేవి మనకి 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఈ మసాలా సామాన్లలోని ఈ బోన్స్ని వేసేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 8 నుండి 10 వరకు మిరియాలు తీసుకున్నాను. ఇవి కూడా లైట్గా ఇలా అంటే మనకి పలుకుగా ఈ విధంగా బరక్గా మనం దంచుకొని దీన్ని కూడా అందులో వేసేసి ఫ్రై చేసేయండి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపును వేసుకుంటున్నామండి. చిటికెడు పసుపు, ఇది కూడా వేసేసి ఫ్రై చేసేయండి. ఇది ఒక్క 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కసారి మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా సామాన్లు అనేవి బోన్స్కి అబ్జర్వ్ చేసుకుంటాం కదా. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టండి. స్టవ్ అనేది కాస్త సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో మనం బటర్ కొంచెం తక్కువగా వేసాం కదా, మాడిపోతుంది అన్నమాట. కుక్కర్ మనకి కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా మాడదు. అలాగనే మీరు సిమ్లోనే పెట్టండి. ఇలా 5 నిమిషాలు మనం మూత పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత కాస్త వాటర్ని వేద్దాం. అంటే మనకి బోన్స్కి మాడకుండా కొంచెం ఆ బోన్స్ నిండేంత వరకు కొంచెం వాటర్ వేసేసి ఆ తర్వాత ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీరని వేసేద్దామండి. ఇది కొంచెం లైట్గా చిన్నది బాయిల్ అయినప్పుడు మనం మూతను పెట్టాలండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. విజిల్స్ వచ్చిన తర్వాత మూతను తీస్తున్నాము. చక్కగా బోన్స్ అనేవి నాకు చక్కగా మెత్తగా అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో కాస్త టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో వేసాము, అలాగే బోన్స్లో కూడా వేసాము. అంటే ఇది 4 పర్సన్స్కి చేస్తున్నానండి. దానికి తగ్గట్టు మనం సాల్ట్ని యూస్ చేసుకుంటాం. ఆ తర్వాత సూప్ కూడా ఎంతమందికి కావాలో ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకుంటాం. ఈ వాటర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనకి సూప్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది కదా, కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా రావడానికి జొన్న పిండిని వాడతాం అనమాట. జొన్న పిండిని ఆల్రెడీ మనం వాటర్లో మిక్స్ చేసుకుని ఉంచుకున్నామండి, అది వేసేస్తాం. ఇది వేసిన ఒక 5-6 నిమిషాల వరకు మనకి మరిగితే సూప్ అనేది కొంచెం థిక్గా వస్తుంది అనమాట, అంటే చిక్కదనంగా వస్తుంది. మనకి సూప్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. 6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని, అంటే ఒక చిల్లులు అదే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో నేను స్ట్రైన్ చేసుకున్నాను. మనం ఇందులో స్ట్రైన్ చేసుకుంటే మసాలా సామాన్లు డైరెక్ట్గా వేసేసాం కదండి, అవన్నీ చక్కగా పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఓన్లీ లిక్విడ్ రూపంలో ఉన్న సూప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఎవరికైనా బోన్స్ అనేవి కావాలనుకుంటే మనం ఇలా సూప్ వేసిన తర్వాత ఒక 2-3 బోన్స్ వేసుకొని చక్కగా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బోన్ సూప్స్ మనకి వారానికి ఒక 2 సార్లు తీసుకుంటే ఎముకలకి చాలా మంచిదండి. ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటుంది కదా, ఆ జాయింట్ పెయిన్స్ అనేది తగ్గుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మటన్స్లోనండి ఎక్కువగా కాల్షియం అండ్ కొలెజిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎముకలకి కాల్షియం చాలా మంచిది. అలాగే కొలెజిన్ లెవెల్స్ ఉండడం వల్ల చర్మానికి, అంటే మన స్కిన్ టైట్నింగ్గా మారుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది. అలాగే జుట్టుకి, అలాగే గోర్లకు కూడా చాలా మంచిది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మటన్ బోన్ సూప్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్